నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రామ్నగర్లో ఉన్న టీఎన్జీఓఎస్ మురుగుగుంత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి. టీఎన్జీఓఎస్ భవనం నిర్మించకపోతే కనీసం పునాదుల గుంతలనైనా తాత్కాలికంగా పూడ్చండి. దోమలు, విషపురుగులు బాధల నుండి మమ్మలను రక్షించండి. గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం. మా గోడు దయచేసి వినండి. మా ఆరోగ్యాలకు రక్షణ కల్పించండి. మా ఆరోగ్యాలను కాపాడండి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయండి. సంబంధిత అధికారులకు 2 చేతులెత్తి జోడిస్తున్న రామ్నగర్ ప్రజానికం. నా పేరు మోదుగు జోగారావు. మాదిగ జేఏసీ స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను ప్రజా సంఘంలో పనిచేస్తున్నాను. పిడిమర్తి రవి నాయకత్వంలో మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలనేసి డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడిమర్తి రవి నాయకత్వంలో పనిచేస్తున్నాను. మధ్యకాలంలో మన కొత్తగూడెంలోని చుంచుపల్లి గ్రామ పంచాయతీలో గల రామ్నగర్లో గల ఉన్నటువంటి టీఎన్జీఓస్ బిల్డింగ్ని అది కట్టాలనేసి ఎన్జిఓస్కి ఆనాటి ప్రభుత్వం వాళ్ళకి స్థలాన్ని ఏర్పాటు చేసింది. మరి గవర్నమెంట్ టీఎన్జీఓస్ తరఫున ఆ యొక్క సెల్లార్ను అంటే కింద బేసిన్ నిర్మించి దాన్ని వదిలేయడం వలన ఈరోజు వర్షాలకి అది నీరు పట్టేసి చాలా మురికి నీరుగా మారేసి అక్కడ దోమలు, ఈగలు, తర్వాత బురదతోనే కంపుగా ఏర్పడిన పరిస్థితి ఆ ప్రాంతంలో ఏర్పడింది. ఆ యొక్క ప్రాంతాన్ని క్లీన్ చేయాలనేసి, శుభ్రం చేయాలనేసి, అంటువ్యాధులు తగలకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా ఆ యొక్క దోమల ద్వారా మలేరియా, డెంగీ అనే ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాంత రామ్నగర్ ప్రజలు ఆ యొక్క ఎన్జిఓస్లోని ఆ యొక్క మురుగునీరు చేరి దోమల వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క దుర్వాసనతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాకాలం వల్ల అంటువ్యాధులు ప్రమాదం ఉంది కాబట్టి, ముఖ్యంగా ఆ దోమల ద్వారా డెంగీ, మలేరియా యొక్క వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇటు వైద్యాధికారులు కానీ, ఈ కలెక్టర్ గారు కానీ, తర్వాత చుంచుపల్లి అధికారులు వెంటనే స్పందించి ఆ యొక్క సమస్యకు పరిష్కరించేసి ఆ గ్రామ వాసులకు, ఆ రామ్నగర్లోని గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, అనారోగ్యం పాలు కాకుండా చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.